హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ని విడుదల చేశారు. అందులో అర్హత లేని రైతులు ఇలా చేస్తే మళ్ళీ మీరు ఈ పథకానికి అర్హులవుతారు. అర్హుల లిస్టులో పేర్లు లేని రైతులు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చని కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది. అప్పుడే మీకు 7,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఆ నెంబర్ ఏంటి, అలాగే మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, ఈ జూలైలో ఏ తేదీ నుండి విడుదల చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసే రోజు కేంద్రం ఇచ్చే 2,000 రూపాయలు ఏపీ ప్రభుత్వం తన వాటా 5,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయల చొప్పున అకౌంట్లో జమ చేయనుంది. ఇప్పటికే అర్హుల జాబితాను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. రైతుల ఫిర్యాదుల స్వీకరణ జూలై 5 నుంచి రైతు సేవా కేంద్రాల్లో ప్రారంభమైంది. గ్రీవెన్స్ మాడ్యూలు విడుదల చేసినట్లు డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. వెబ్ ల్యాండింగ్లో డేటా సరిగ్గా లేకపోతే అన్నదాత సుఖీభావ పథకం, పీఎం కిసాన్ వంటి పథకాలకు అనర్హులవుతారని హెచ్చరించారు. అన్నదాత సుఖీభావ పథకానికి అర్హత పొందని రైతులు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఏపీ వ్యవసాయ శాఖ ఢిల్లీరావు తెలియజేశారు. అన్నదాత సుఖీభావ పథకం కోసం అర్హుల ఎంపిక పూర్తయింది. అర్హుల వివరాలు పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. రైతులు తమ ఆధార్ నెంబర్ను నమోదు చేసి తాము అర్హులో కాదో తెలుసుకోవచ్చు. రైతులు వ్యవసాయ ఉద్యాన సహాయకుడిని లేదా వ్యవసాయ అధికారిని కలవచ్చు. రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేస్తే సిబ్బంది దానిని పోర్టల్లో నమోదు చేస్తారు. అర్హుల జాబితాను పోర్టల్లో ఉంచారు. రైతులు ఆధార్ నెంబర్ ద్వారా తమ అర్హతను తెలుసుకోవచ్చు. అనర్హులైన రైతులు 155-251 నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఢిల్లీరావు తెలియజేశారు. సో మనకు రైతులకు జూలై 13వ తేదీ వరకు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి టైం ఇచ్చారు. మీరు అర్హులా కాదా అని చెక్ చేసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభావ.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి చెక్ చేసుకోండి. సో ఈ డబ్బులను మనకు జూలై 18వ తేదీ వచ్చే లోపు విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చాయి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.